మనిషి జీవితంలో ఆహారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఆరోగ్య సూత్రాలతో ఆహారాన్ని తీసుకుంటాడు. కానీ తీసుకున్న ఆహారంలో పోషకాల సంగతి ఏమో కానీ వాటిలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహార శాతం ఎక్కువగా కనిపిస్తుంది. డాక్టర్లు చెప్పారని ఫ్రూట్స్‌ను, డ్రై ఫ్రూట్స్‌ను, మొలకలను మనం తింటున్నాం. మరి అధిక దిగుబడి కోసం రైతులు మోతాదుకు మించి కెమికల్స్ ఉపయోగించి ఆ యొక్క ఆహార పదార్థాలనే మనకు అందజేస్తున్నారు. కంప్లీట్ కెమికల్స్‌తో కూడిన ఆహారాన్ని మనం తిని అనారోగ్యం పాలవుతున్నాం. దేశీయంగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, ఎన్‌పీకే వినియోగం 4:2:1గా మించకూడదు. కానీ అది ఈరోజు 9.8:3:7.1గా నమోదు. అంటే పంట దిగుబడి భారీగా రావడం కోసం అత్యధికంగా వీటిని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ప్రమాదకరమైన బారిన రోగాలు పడుతున్నారు. భారత్లో ఎక్కువగా వీటిని ఉపయోగించే మొదటి రాష్ట్రం పంజాబ్. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. కేంద్ర పరిశోధన ప్రకారం ఈ రాష్ట్రాలు ఎక్కువగా ఎరువులను ఉపయోగిస్తున్నాయని తెలుస్తుంది. ప్రకృతి సేద్యం పేరు ఇప్పుడు వినిపిస్తుంది. ఖర్చు ఎక్కువ కావడంతో రైతులు వాటిపై దృష్టి పెట్టక కృత్రిమ సాగు కోసం రసాయనిక ఎరువులపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వాలు ఇది గమనించి సరైన చర్యలు తీసుకోవాలి. ఆహారమే మూలంగా గల భారతీయ ప్రజలకు, ముఖ్యంగా వారికి అందుబాటులో తీసుకురావడానికి ప్రకృతిపరమైన లేదా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి. దానికి తగ్గట్టుగా రైతులకు జ్ఞానబోధ చేసి సామాజికమైన కార్యక్రమాల కోసం, ప్రయోజనాల కోసం ప్రయత్నించాలి.